హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఐశ్వర్య రాజేష్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ అమ్మాయి ఈ హీరోయిన్ సంక్రాంతికి వస్తున్నాను సినిమాతో ఏ విధంగా పాపులర్ అయిందో మనందరికీ తెలిసింది. మరి అదే అంశాన్ని ఆమె కూడా గుర్తు చేసుకున్నారు. అయితే ఆమె తిరువురు ఇద్దరు కూడా జంటగా నటిస్తున్నటువంటి సినిమా ఓ సుకుమారి. సో ఈ సినిమా ఎంటర్టైన్మెంట్, పల్లెటూరు రాజకీయాలు, వినోదం అన్నీ కనిపిస్తాయి ఈ సినిమాలో అంటున్నారు ఐశ్వర్య రాజేష్. సో ఈ సినిమా విడుదల సందర్భంగా అంటే ఈరోజు ఈ సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఆమె నిన్న విలేకరులతో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు పంచుకున్నారు. అందులో ఒకటి, ఇకపోతే నన్ను సంక్రాంతికి వస్తున్నాను సినిమా తర్వాత చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను సొంత మనిషిలా భావిస్తున్నారు. ఈ సినిమా రాకముందు నన్ను ఒక ఆర్టిస్ట్గానే చూసేవారు. ఈ సినిమా వచ్చిన తర్వాత నన్ను ఓన్ చేసుకున్నారు అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పారు. ఇకపోతే ఇటు ఓ సుకుమారి సినిమా గురించి కూడా ఆమె ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఓ సుకుమారిలో ఆమె ఒక గ్లామరైజ్ పాత్ర, పల్లెటూరి పిల్లలాగా దామిని అనే క్యారెక్టర్లో చేస్తున్నారని, తిరు అనే ఒక క్యారెక్టర్లో చేస్తున్నారని, అయితే వాళ్ళ పల్లెటూరులో ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఆస్తి, దానికి ఎవరికి ముందు అబ్బాయి పుడితే వాళ్ళకే ఆస్తి దక్కుతుందని, సో వాళ్ళిద్దరు క్యారెక్టర్లకి హీరోయిన్తో లాక్ ఉంటుందని, ఇటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ అంటే ఓ సుకుమారి సినిమా గురించి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా పంచుకున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాను సినిమా తర్వాత తనను ఓన్ చేసుకున్నారని చెప్పి కూడా ఆమె అన్నారు. ఇకపోతే అయితే ఆమె సినీ కెరీర్ స్టార్టింగ్లో హీరోయిన్స్కి లైఫ్ టైం తక్కువ ఉంటుంది, ఒక 3 to 4 years ఉంటుంది అని చెప్పడంతో ఆమె భయపడి ప్రతి భాషలో అంటే ప్రతి పరిశ్రమలో అటు టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా ఎందులో అయినా సరే త్వరితగతిన సినిమాలు చేస్తున్నాను. సో అందుకే నేను ఇప్పటికీ నా కెరీర్లో అన్ని భాషల్లో కలిపి 50 సినిమాలు పూర్తి చేసుకున్నానంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పారు. సో ఏదేమైనప్పటికీ తన అభినయంతో మరి సంక్రాంతికి వస్తున్నాను సినిమాలో ఏ విధంగా రాణించారో మనందరికీ తెలిసిందే. సో 3-4 పిల్లల తల్లిగా ఆమె నటించి ఒక సెన్సేషనల్ హిట్ కొట్టారని మనం చెప్పుకోవచ్చు. సో ఆ గోదావరి స్లాంగ్కి, తన యాక్టింగ్కి సో మొత్తం ఒక 100% రిజల్ట్స్ అయితే కనిపించాయి. మరి ఆమె పెట్టినటువంటి ఎఫర్ట్స్కి, మరి అటు వెంకటేష్కి భార్యగా నటించి ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఐశ్వర్య రాజేష్. సో విభిన్నమైనటువంటి కథలను కూడా ఎంచుకుంటారు ఆమె. సో ఇప్పుడు ఓ సుకుమారి సినిమా గురించి చేస్తూ అటు సంక్రాంతికి వస్తున్నాను గురించి కూడా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.